ఏంట్రా బాబు ఎవ్వరూ రావడం లేదు. కాఫీ షాప్ అంటే ఎన్నెన్ని ఊహించుకున్నాను, ఒక్క జంట పక్షి లేదేంట్రా. ఇంత కూల్గా ఇంత ప్రశాంతంగా ఉందేంటి? అక్క నువ్వు కొత్త జాయిన్ అయినావు కదా, 1 అవర్ ఆగి చూడు ఎన్ని లవ్ బర్డ్స్ వస్తాయో చూడు. చూద్దాం. అక్క చూడు ఎవరు వస్తున్నారు. వీడేంట్రా పెళ్లి చూపులకు రెడైన పెళ్లి కొడుకులో వస్తున్నాడు. హలో అమ్మా, నీకెన్నిసార్లు చెప్పానమ్మా నాకు పెళ్ళంటే ఇష్టం లేదని. పెళ్ళే ఇష్టం లేదంటే ఈ పెళ్లి చూపులేంటి, కాఫీ షాపులేంటి? నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా. నాన్న పెళ్లి ఇంట్రెస్ట్ తో చేసుకోరు, లైఫ్ లో ఒక తోడు ఉండాలి కాబట్టి చేసుకుంటారు. నువ్వు వినవు, నాకెవరూ నచ్చరు. నీవు ఎవరినైనా ఇష్టపడుతున్నా చెప్పరా, అలాగే చేద్దాం. అమ్మా నీకు ఇది చాలాసార్లు చెప్పాను, నా లైఫ్లో ఎవరూ లేరు కదా. అక్కడే నోరు మూసుకొని కూర్చో. అమ్మాయి చాలా మంచిది, అందంగా ఉంటుంది. ఓకే చెప్పిరా, బై. నా మాట ఎవరు వినరు, దీనమ్మ జీవితం. ఆర్డర్ ప్లీజ్. కొంచెం టైం పడుతుంది, వేరే వాళ్ళు వస్తున్నారు. ఓకే థ్యాంక్ యూ సార్. ఏంటిది, నేను ఆర్డర్ ఇవ్వలేదు కదా. ఏదో నర్వస్ గా ఉన్నారని కూల్ అవుతారని ఇచ్చా. ఇదే వద్దు, నేను టెన్షన్గా ఉన్నా నీకు చెప్పానా. వెళ్ళి ఇక్కడి నుంచి. హలో ఎక్స్క్యూజ్ మీ. సారీ, నేను కొంచెం టెన్షన్లో ఉండాలా అన్నా. అందుకే కదా సార్ కూల్ డ్రింక్ తెచ్చింది, కొంచెం తాగండి కూల్ అవుతారు. నేను తిట్టాను కదా, బాధగా అనిపించట్లేదా? ఇంత పెద్ద ప్రపంచం, అందులో ఎంతో మంది జనాలు. ఇక్కడికి చాలా మంది చాలా టెన్షన్స్తో వస్తారు. వాళ్ళు అన్నవన్నీ పట్టించుకోకుండా వాళ్ళని కూల్ చేయడమే సార్ వెయిటర్ పని. నేనేదో టెన్షన్లోనే వచ్చాను, కానీ ఇక్కడ రావడానికి రీజన్ ఉంది. మీ టెన్షన్ని రిలీఫ్ చేయనా? ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇక్కడ కూర్చోవచ్చా? యా ప్లీజ్. ఏంటి సార్ టెన్షన్ అంటారు? మొన్నే చెప్పాడు కదా సార్ జపాన్. మీరు టెన్షన్లో ఉంటే ఏం చేయాలో చెప్పనా? చిల్ అవ్వాలి. మీరు చాలా ఫన్నీగా ఉన్నారండి, నాకు మీలా ఉండాలని ఉంది, కానీ ఉండలేను. ఏంటి సార్ మీరు టెన్షన్ అన్నప్పుడే నాకు అర్థమైంది. పెళ్లి చూపులా మీకు ఈరోజు? అదే కదా ఈరోజు నా లైఫ్లో జరగబోయే పెద్ద ఘనకార్యం. ఏంటి సార్ ఇది? పెళ్లి చూపులంటే చాలా హ్యాపీగా ఉండాలి, కానీ మీరేంటి సార్ ఇలా ఉన్నారు? మీకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదా? అమ్మాయి బాగోదా? అసలు అమ్మాయిని చూస్తే కదా. ఏంటి సార్ ఇది? ఏ జనరేషన్లో ఉన్నారు? అమ్మాయి ఫోటో చూడకుండానే ఇంత దూరం వచ్చేసారా? పెళ్ళంటే ఇష్టం ఉంటే ఏదైనా చూడొచ్చు, అసలు పెళ్ళే ఇష్టం లేదు ఇక్కడ. ఓకే ఓకే నాకు అర్థం అవుతుంది మీకు పెళ్ళంటే ఇష్టం లేదని, బట్ ప్రతిదానికి ఒక రీజన్ అంటూ ఉంటుంది కదా, అదేంటో చెప్పండి ఫస్ట్. రీజన్ చెప్పాలంటే నా లైఫ్నే ఎగ్జాంపుల్గా చెప్పాలి. అబ్బో అన్ని రీజన్స్ ఉన్నాయా? దీనమ్మ జీవితం. ఈ లైఫ్ ఉందే నాకేది అంత ఈజీగా దొరకనియదు. నేనెవరికైతే దగ్గర కావాలో వాళ్ళకే దూరం అవుతాను. ఇలా ఇప్పటిదాకా నా లైఫ్లో ముగ్గురు అమ్మాయిలు నా లైఫ్ నుంచి ఎగ్జిట్ అయ్యారు. మొదటి అమ్మాయి నేను ప్రపోజ్ చేస్తే నా ఫ్రెండ్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. రెండోది, ఇది ఇంకా హైలైట్ అండి బాబు, నాతో తిరిగింది పోక నా కజిన్ని పెళ్లి చేసుకొని నా కళ్ళ ముందే తిరుగుతుంది. ఇక మూడోదంటారా, నాకు మూడిందో ఏమో నేనే వదిలేయాల్సి వచ్చింది. ఇవన్నీ చాలవన్నట్టు నచ్చని జాబు, చాలని జీతం, ఏం చేయమంటారు చెప్పండి? మీరు రీజన్స్ చెప్తారనుకుంటే అందరి లైఫ్లో జరిగే విషయాలు చెప్తారేంటి సార్? ప్రతి ఒక్కరి లైఫ్లో జరుగుతాయో లేదో నాకు తెలియదు, కానీ నా లైఫ్లో జరిగినవి మాత్రం ఎవ్వరికీ జరగవండి. మీరు అక్కడే స్టక్ అయిపోయారు సార్. మీ లైఫ్లో అన్ని దరిద్రాలే జరిగితే ఇంత మంచిగా చెప్పే అమ్మ ఉండదు, మీరు ఇలా బ్రతకడానికి జాబ్ కూడా ఉండదు. ఓకే నేను ఒప్పుకుంటాను, మీరు అనుకున్న పనిలో మీరు రానివ్వకపోవచ్చు, మీరు దానికోసం వర్క్ హార్డ్ చేసి ఉండకపోవచ్చు, కానీ వచ్చే అమ్మాయి మీ లైఫ్లో ఉంటే మాత్రం లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. మీ ప్రాబ్లమ్స్ని తను కూడా షేర్ చేసుకుంటుంది. ఒక్కసారి ఆలోచించండి. అది థ్యాంక్ యూ సో మచ్ అక్క, నాకు ఈ హెల్ప్ చేసి ఉండకపోతే చాలా ఇబ్బంది అయ్యేది. అంత హెల్ప్ ఏం చేశారండి?
సార్ ప్లీజ్ సార్ ఒక్క లీవ్ ఇవ్వండి, మా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. చూడు శ్రీకాంత్, నీకు ఎగ్జామ్స్ అని ఒకరోజు, హాస్పిటల్ అని ఒకరోజు లీవ్ ఇవ్వడం కుదరదు ప్లీజ్ శ్రీకాంత్. సార్, లీవ్ లేకున్నా సరే కనీసం ఈవినింగ్ 7 వరకు వస్తాను. నీకు ఒక ఛాన్స్ ఇస్తా, నీ ప్లేస్లో ఎవరైనా పెట్టేళ్ళు, అంతకు మించి నేనేం చేయలేను. సార్ ప్లీజ్ సార్. ఏమైంది? మీ సార్ లీవ్ ఇవ్వని అంటున్నాడా? అవునక్క, మా అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. నేను తప్ప ఎవరూ లేరు. ఎలాగూ 3 PM ఓపెన్ చేస్తారు. నేను 7కి వస్తానన్నా ఒప్పుకోవట్లేదు. ఓకే, రేపు 7 PM వరకు వస్తావా ఖచ్చితంగా? వస్తాను కానీ ఇప్పటికిప్పుడు ఎవరు దొరుకుతారు అక్క ఇక్కడ చేయడానికి? టెన్షన్ ఎందుకు, నేను చేస్తానులే. అక్క మీరిక్కడ? అరే, మనం చెయ్యాలనుకుంటే ఎక్కడైనా చెయ్యొచ్చు. నువ్వు వెళ్ళి పని చూసుకోపో. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. అక్క థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. అరే, చెప్పింది చాలు గాని వెళ్ళి పని చూసుకోరా. ఈ అమ్మాయికి పెళ్లి కాకపోతే బాగుండేది. హలో సార్, మీలో మీరే గులుక్కుంటున్నారేంటి? ఆహా, ఏమీ లేదు, మీకు పెళ్లి కాకపోతే బాగుండేదని కోరుకుంటున్నాను. హలో స్వామి, నాకింకా పెళ్లి కాలేదు. అందరి గురించి బాగా ఆలోచిస్తుంది. తన లైఫ్లో నేనే ఉంటే. ఏంటి సార్ అర్థం కాలేదు? ఎందుకు మీలో మీరే గులుక్కుంటున్నారు? ఇవి మన పెళ్లి చూపులు అనుకోనా? అసలు మీరు అర్థమయ్యేటట్టు చెప్పండి. అంటే వచ్చే అమ్మాయి ఎలా ఉంటుందో నాకు తెలీదు, ఓకే, తన మనస్తత్వం ఎలా ఉంటుందో నాకు తెలీదు. కానీ మీకు ఇష్టమైతే మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. హ్మ్. హలో, అలా వెళ్ళకండి. సారీ, నచ్చపోతే నచ్చలేదని చెప్పండి, కానీ అలా వెళ్ళకండి. ఛ, దీనమ్మ జీవితం. ఛ, అనిపిస్తే ఏమంటే చెప్పాడేమన్నా. బుద్ధి లేదురా నీకు, ఎప్పుడు ఇంతే, నీ దరిద్రమే ఇంత. చూసారా, ఇదే నా దరిద్రం. ఛా, వస్తుందా రాదా? అనవసరంగా చెప్పినట్టున్నానే. కూల్ డ్రింక్ తాగినా కూల్ అయ్యేటట్లేను. హలో నాన్న, మీరు పంపించిన పెళ్లి కొడుకు నాకు చాలా బాగా నచ్చాడు. తనకు కూడా నేను చాలా పెళ్లి బాగా చూపులా? నచ్చాను. ఈ సంబంధం ఓకే చేసేయండి. ఓకే, బాయ్ నాన్న. పెళ్లి చూపులేంది, పెళ్ళేంది? నన్ను చూడడానికి వచ్చింది నువ్వా? హలో ఆంటీ. చెప్పమ్మా. ఇక్కడ హైవే దగ్గర ఉన్న ఎల్లో స్టోన్ కేవ్ దగ్గర మీట్ అవుతామని చెప్పండి. అక్కడ బాగానే ఉందా? ఇక్కడంతా బానే ఉంది. అజయ్కి చెప్తాను. ఓకే ఆంటీ, బాయ్. ఊహించలేదు కదా? ఇంతకీ నీ పేరేంటి? సౌందర్య.